శివాయ గురువే నమః. ఓం గం గణపతయే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. నేను మీకు ఇప్పుడు ఒక యంత్రం అనేటువంటిది తయారు చేసుకోవటం గురించి చెప్తాను. ఈ యొక్క యంత్రం ద్వారా మీకు మీ యొక్క స్నేహితులతో కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, మీ యొక్క ఇంట్లో వాళ్ళతో కానీ మీకు గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ ఏర్పడి మూడవ వ్యక్తుల వలన కానీ, లేకపోతే ఇంకా కారణం ఏదైనా సరే ఈ ఎడబాట్లు అనేటువంటివి ఎదురయ్యి ఇబ్బందులు పడుతున్నారనుకోండి. ఎవరి కోసమైనా కూడా కావచ్చు, స్నేహితులో, భార్యాభర్తలో, లేకపోతే కుటుంబ సభ్యులో ఎవరైనా సరే. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి మనసులో మీ పట్ల కలిగినటువంటి ద్వేషం కానీ, మీ పట్ల ఇంకా ప్రేమ ఇష్టం ఏమీ కూడా లేకుండా ఆ యొక్క వ్యక్తి ఉన్నట్లయితే కనుక ఆ యొక్క మనస్పర్ధలు గొడవలన్నీ కూడా తొలగించి మళ్ళీ కూడా మునుపటిలాగే మీ పట్ల చక్కటి ఇష్టము, అభిమానము, నమ్మకము, ప్రేమ అనేటువంటివి ఏర్పడేటువంటి విధంగా ఒక యంత్రం అనేటువంటిది మీరు తయారు చేసుకోవచ్చు. తెల్లటి కాగితం మీదన కానీ, లేదు అనంటే రాగి రేకు మీదన కానీ, ఈ రెండు కూడా మీకు పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తూ ఉంటాయి. తెల్ల కాగితం మీకు లభిస్తూ ఉంటుంది, ఒక రాగి రేఖ అనేటువంటిది పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తుంది. అలాగే ఎర్ర చంద్రం కూడా లభిస్తుంది. ఎర్ర చంద్రం కూడా కొనుక్కుని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ తెల్లటి కాగితం మీదన కానీ, ఈ యొక్క రాగి రేకు మీదన కానీ నేను చూపించబోయేటువంటి ఈ యొక్క యంత్రాన్ని అదే విధంగా కాస్త ఎర్ర చందనంలో ఒక 2-3 నీటి చుక్కలు వాడి చక్కగా కలిపి ఏదైనా కూడా ఒక పుల్లవాడి కాగితం మీద కానీ, రాగి రేకు మీద కానీ ఈ యొక్క యంత్రం అనేటువంటిది మీరు వేయవలసి ఉంటుంది. అర్థమైందా? ఆ విధంగా ఆ యొక్క యంత్రం అనేటువంటిది వేయాలి. ఎప్పుడు చెయ్యాలి ఇది అంటే కనుక ఏదైనా ఒక శనివారం నాడు కానీ, లేదా ఒక ఆదివారం నాడు కానీ, లేదా లక్షవారం నాడు కానీ, ఈ యొక్క 3 రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు. ఏ సమయంలోనైనా కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేసుకోవడానికి మీరు ఇలాగ నియమ నిష్టలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. భోజనం ముందున, భోజనం తర్వాతన, ఏ సమయంలో చేసుకోవాలి ఇవేమీ కూడా నేను చెప్పట్లేదు అని అంటే దానికి అర్థం ఏమిటి అంటే ఎప్పుడైనా పర్వాలేదు అని దానికి అర్థం అనమాట. అర్థమైందా? ఈ విధంగా ఈ యొక్క వారాల్లో ఈ యొక్క యంత్రం అనేటువంటిది మీరు ఎప్పుడైనా కూడా వేసుకోవచ్చు. నేను చూపించబోయేటువంటిది ఆ యొక్క యంత్రం ఆ యొక్క కాగితం మీదన కానీ, రాగి రేఖ మీదన కానీ మీరు గీసిన దాని తర్వాత మీ యొక్క పూజా మందిరంలోకి చక్కగా వెళ్ళి ఆ యొక్క భగవంతుడి ఎదురుగుండా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దాన్ని ఆరిపోనివ్వండి. ఆరిపోనిచ్చిన తర్వాత మరుసటి రోజు నుంచి ప్రతిరోజు ఉదయం పూట మీరు స్నానం పూర్తయిపోయిన తర్వాత ఈ యొక్క ఆరిపోయినటువంటి యొక్క రాగిరేకు కావచ్చు, కాగితం కావచ్చు, అది చక్కగా మడత పెట్టి ఒక పాత్రలోకి దా యొక్క కాగితం అవ్వచ్చు, రాగిరేక అవ్వచ్చు, అది మునిగేటట్టు ఉంచేటువంటి విధంగా దానికి సరిపడా ఒక పాత్ర నిండా ఆవు నెయ్యి కానీ లేదా తేనె కానీ, ఈ 2 పదార్థాల్లో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు మీరు. ఆవు నెయ్యి కానీ లేదా తేనె కానీ నిండగా పోసి దాంట్లో ఇది ముంచి మీ యొక్క ఇష్టదేవుడి దగ్గర పెట్టాలి. పెట్టి ప్రతిరోజు కూడా దీపము, అలాగే దీపాలు వెలిగించి, అలాగే ఏదైనా కూడా అగరబత్తి ధూపం అనేటువంటిది చూపించాలి. ఒక 2 పుష్పాలు పెట్టాలి. 2 పటికీ బెల్లం కానీ నైవేద్యంగా ఏదైనా కూడా పెట్టాలి. మీ యొక్క ఇష్టదేవుడికి మీరు పూజ చేసుకుంటారు కదా, అందుకే ఈ యొక్క పాత్రను మీ యొక్క ఇష్టదేవుడి యొక్క పటం ముందునో, విగ్రహం ముందునో పెట్టేసేయండి మీ యొక్క పూజా మందిరంలోనే. అయితే మీరు చేస్తున్నటువంటి ఇష్టదేవుడికి నమస్కారం చేసుకుంటుంటే ఆ యొక్క పూజ అంతా కూడా దీనికి కూడా ఏర్పడుతుంది అనమాట. దీనికి కూడా మీరు పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది అనమాట. ఆ విధంగా ఇష్టదేవుడిని ఉద్దేశించి దాని ముందుగానే పాత్ర కూడా ఉంచి నైవేద్యం అనేటువంటిది పెట్టి ఆరతించుకోండి. ఈ విధంగా మీరు వరస్సుగా చేస్తూ ఉండాలి. ఎన్ని రోజులు చెయ్యాలండి అని అంటే అది నియమం అనేటువంటిది విధించబడలేదు. ఎందుకు అని అంటే కొంతమందికి మీ మనసులో మీ పట్ల విపరీతమైనటువంటి ద్వేషం ఉండొచ్చు, కొంతమందికి కాస్త వరకు ఉండొచ్చు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. ఆ యొక్క ఎడబాటు అనేటువంటిది, ఆ యొక్క అయిష్టం అనేటువంటిది, ఆ యొక్క ద్వేషం అనేటువంటిది అందరికీ ఒకలా ఉండదు కదా. దానికి సంబంధించినటువంటి దానికి తగినటువంటి మందు పడితేనే ఒక్కొక్కరికి కూడా రెస్పాండ్ అనేది అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా చేస్తూ ఉండాలి, నిరుత్సాహపడకుండా. కనీసంలో కనీసం ఒక 41 రోజుల పాటు చేస్తాను అని చెప్పి మీరు సంకల్పించుకోండి. చాలా మందికి వారం రోజుల్లో అయిపోయిన వాళ్ళు ఉన్నారు, 11 రోజుల్లో జరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, 27, 29 రోజుల్లో జరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అది మీ యొక్క అదృష్టం బట్టి దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఆ యొక్క వ్యక్తి ఎవరినైతే ఉద్దేశించి మీరు ఇది చేశారో ఆ యొక్క వ్యక్తి పేరు ఆ యొక్క యంత్రంలో రాయవలసి ఉంటుంది అనమాట. నేను చూపిస్తాను.
అయితే అప్పుడు ఆ అవతల వ్యక్తికి మీ పట్ల ఒక రకమైనటువంటి ఇష్టము, అభిమానము, నమ్మకము, గౌరవము, సఖ్యత అనేటువంటివి ఏర్పడతాయి. కేవలము ధర్మబద్ధమైనటువంటి వాటి కోసము, బంధాలు నిలబడటం కోసం మాత్రమే ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది మీరు వాడవచ్చు. అర్థమైంది కదా? అయితే ఆ యొక్క యంత్రం చూస్తున్నారు కదా ఆ యొక్క యంత్రాన్ని. ఇప్పుడు ఈ యొక్క యంత్రంలో ఇక్కడ దేవదత్తం అని చెప్పి ఉంది కదా, ఇప్పుడు ఆ యొక్క దేవదత్తం అని ఉన్న చోటున దేవదత్తం అని రాయకండి. దేవదత్తంకి బదులుగా ఆ అవతల వ్యక్తి యొక్క పేరు అనేటువంటిది రాయాలి. అందరూ ఏమని పిలుస్తారో, మీరు వాళ్ళని ఏమని పిలుస్తారో ఆ విధంగా వాళ్ళ యొక్క పేరు అనేటువంటిది అక్కడ రాయండి. అర్థమైందా? అయితే ఈ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, చుట్టాలు కావచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఈ భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యవచ్చు. అర్థమైందా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. Oh